ఎగువ నుంచి వస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా వస్తున్న వరదతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలం అటు సుంకేసుల, ఇటు జూరాల నుంచి మొత్తంగా 4,90,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. దీంతో శ్రీశైలం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి సాగర్ వైపు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం నుంచి మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు. గడిచిన కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు స్థానికంగా కూడా కురుస్తున్న భారీ వర్షాలతోటి కృష్ణా బేసిన్లో ఉన్న ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారిన పరిస్థితి అయితే ఉంది. మనం చెప్పుకోవచ్చు అటు ఆల్మట్టి, నారాయణపూర్, అదేవిధంగా జురాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇలా ఏ ప్రాజెక్టును చూసినా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారిన పరిస్థితి అయితే ఉంది. చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏదైతే ఆల్మట్టి డ్యామ్ ఉందో ఆ ఆల్మట్టి డ్యామ్ నుంచి దాదాపుగా 2,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో దాదాపుగా 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువ వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టుకు విషయానికి వస్తే నారాయణపూర్ ప్రాజెక్టుకి 2,61,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అదే స్థాయిలో 30 గేట్లను ఎత్తి అదే స్థాయిలో 2,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. గడిచిన 24 గంటల్లో జురాల ప్రాజెక్టుకు దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల వరద ఇన్ఫ్లో వస్తుండగా నిన్న మధ్యాహ్నం వరకు కూడా దాదాపుగా 44 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే జురాల ప్రాజెక్టుకు క్రమంగా వరద తగ్గిన పరిస్థితి అయితే ఉంది. జురాల ప్రాజెక్టుకు 3,58,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 34 గేట్లను ఎత్తి 3,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జురాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అధికంగా వస్తుండడంతో అక్కడ ఎగువ దిగువన ఉన్న ఏదైతే విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో ఆ విద్యుత్ కేంద్రాలకు కూడా సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా జురాల ప్రాజెక్టుకు ఏవైతే అటాచ్డ్ కెనాల్స్ ఉంటాయో ఆ కెనాల్స్లు కూడా నీటి వరదను వదలడము ఆపివేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జురాల ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతున్నారో ఆ నీరు నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుండడంతో జురాల నుంచి వస్తున్న వరద, అదేవిధంగా సుంకేసుల నుంచి వస్తున్న వరదతోటి శ్రీశైలం జలాశయానికి కూడా భారీ స్థాయిలో వరద వస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీశైలం జలాశయానికి దాదాపుగా 4,90,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితిలో ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించిన అధికారులు 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి 4,90,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కృష్ణా బేసిన్కి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులో భారీ వరద పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇంకొన్ని ప్రస్తుతము వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరి ఇంకా రాబోయే 2-3 రోజులు కూడా ఈ ప్రాజెక్టులకు వరద ఇలాగే కొనసాగే పరిస్థితి అయితే ఉంది. అటు నారాయణపూర్ నుంచి అదేవిధంగా ఆల్మట్టి నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాలకు కూడా వరద ఏదైతే ఇన్ఫ్లో ఉంటుందో ఆ వరద కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి అయితే ఉంది. నిన్న 43 గేట్ల ద్వారా అవుట్ఫ్లోను వదులుతున్న జురాల ప్రాజెక్టు నుంచి ఈరోజు వరద తగ్గుముఖం పట్టడంతో 34 గేట్లను ఎత్తి 3,50,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీశైలంకి కూడా ఇంకో 3 నుంచి 4 రోజులు వరద ప్రవాహం ఇలాగే ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతము శ్రీశైలం ప్రాజెక్టుకు 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దాదాపుగా 4,90,000 క్యూసెక్కుల నీటిని దిగువకు నాగార్జున సాగర్ వైపు వదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్లో కూడా పూర్తి స్థాయి నీటి మట్టం నిండడంతో దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మనం చూసుకుంటున్న పరిస్థితి. కృష్ణా బేసిన్లోని ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. కృష్ణా బేసిన్లో ప్రస్తుత పరిస్థితి ప్రకారము అటు ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు పూర్తి స్థాయిలో నీరు నిండడంతో జలకళను సంతరించుకున్న పరిస్థితి ఉంది. రాబోయే
రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రాజెక్టు ఈ వరద ఇంకా 2-3 రోజులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. లోతట్టు గ్రామాల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్షణంలో ఎలాంటి వరద ముప్పు వచ్చినా కూడా ప్రజలను ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులని జలకళతో సంతరించుకోవడంతో ప్రజలు రైతులు పూర్తి స్థాయిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, శ్రీశైలం నుంచి.